ఈరోజు ఆల్ సర్ఫేస్ క్లీనర్ అనే ఒక ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ జస్ట్ స్ప్రే చేసేసి 5 మినిట్స్ వదిలేస్తే చాలు క్లీన్ అయిపోతుంది అనేసి. కానీ నేను యూజ్ చేసిన దాన్ని బట్టి ఓన్లీ దీంట్లో ఒక 2-3 పాయింట్లు ఏమనిపించాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిక్విడ్ ఎక్కువ అవసరం పడుతుంది. అంటే ఓకే, జస్ట్ లైట్గా స్ప్రే చేస్తే ఇది క్లీన్ అవ్వదు. బాగా లిక్విడ్ అంటే బాగా నీళ్ళలా కొడితేనే ఇది వర్క్ చేస్తుంది. అండ్ దీని ప్రైస్ 250 దగ్గర దగ్గర పడింది నాకు. ఈ బాటిల్ కనుక మనం గట్టిగా యూజ్ చేస్తే 1 or 2 వీక్స్ వస్తుంది. ఎందుకంటే మనకు అంత పని ఉంటుంది కదా, కిచెన్లో అన్ని చోట్ల యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఎఫర్ట్ చేయలేమేమో అని నేను అనుకుంటున్నాను. 250 అనేసి ఏమో అని అనిపించింది. ఇంకొక విషయము, ఇది సిమెంట్ వాల్స్పై పని చేయదంటే పూర్తిగా కాదు, ఒక 60-50% పనిచేస్తుంది, పూర్తిగా అయితే కాదు. దీని వర్క్ ఎక్కడ బాగుంటుందంటే స్టీల్ సామాన్ల పైన, అలాగే నెంబర్ 1 ప్లాస్టిక్ పైన చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇది ఉంది కదా, ట్యాప్ పైన యూజ్ చేసి చూసాను, బాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ స్టీల్ స్టాండ్ పైన కూడా యూజ్ చేశాను, దానిపై ఒక 70% పోయింది, పూర్తిగా ఏం పోలేదు. మేబీ నేనే ఇంకా ఎక్కువ లిక్విడ్ యూజ్ చేయాల్సిందేమో అనిపించింది, అంటే ఎక్కువ స్ప్రే చేయాలనుకుంటాను. సో దీని గురించి ఇంతే ఈ వీడియోలో. సో 1% ప్రెజర్ అయితే ఇవ్వాల్సిందే, మనం క్లీన్ చేసుకోవాల్సిందే. ఓన్లీ స్ప్రే చేస్తే అదేం పోదు, బట్ కొంచెం ప్రెజర్ ఇచ్చి క్లీన్ చేస్తే పోతుంది. టైల్స్ మీద కూడా ఒక 60-70% పోతుంది, 100% అయితే పోదు. ఇంతకీ ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు ఎవరైనా యూజ్ చేస్తారా? ఈ వీడియో చూసే వాళ్ళు నాతో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇది అనుకుంటున్నా, ఈ విషయం నేను తెలుసుకున్నాను ఈ ప్రోడక్ట్ గురించి. మరి మీరేమనుకుంటున్నారు ఈ